వేటగాళ్ళు కూడా మెచ్చుకునేలా ఆ పరీక్షిన్ మహారాజు సింహపరాక్రమంతో చంద్రమండలంలో ఉన్న మృగం ఒక్కటి తప్ప మిగిలిన మృగాలన్నిటినీ సంహరించాడు. ఇలా తీవ్రమైన వేట మీది ఆసక్తితో మృగాల వెంటబడి తరమడం వల్ల ఆకలి దప్పులతో అలసి ఎక్కడా చల్లని చెరువు కనపడకపోవడంతో కలత చెంది ఒక ఆశ్రమంలో కనులు మూసుకుని ప్రశాంతంగా కదలక తపస్సు చేసుకునే ఒక మహర్షిని చూశాడు. ఓ మహర్షి, మాకు నీళ్లు ఇయ్యి అని పరీక్షిత్తు సమీక మహర్షిని అడిగాడు. అతడు సమాధినిష్ఠుడై కనులు మూసుకుని బాహ్యేంద్రియాలు అంతరేంద్రియాలు ఏకాగ్రం చేసుకుని హరిధ్యానంలో ఉన్నాడని గ్రహించుకోలేక రాజు ఇలా అనుకున్నాడు. కన్నులు మూసి బ్రాహ్మణుడు గర్వము తోడు తనున్నవాడు చేసన్నలనైన రమ్మనడు సారజలంబులు తెచ్చిపోయడే మన్ననలైన జేయడు సమగ్ర ఫలంబులు వెట్టడింత సంపన్నత నొందెనే తన తపశ్చరణా ప్రతిమ ప్రభావముల్. ఈ బ్రాహ్మణుడు కన్నులు మూసుకుని గర్వంతో ఉన్నాడు. చేతితో అయినా రమ్మనడు, మంచినీళ్ళివ్వడు, ఏ మర్యాదలు చెయ్యడు, ఫలాలు పెట్టడు. తన తపస్సుతో ఇంత గర్వం ఎక్కిందా? జై శ్రీకృష్ణ.